గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ రోజు అయితే మా చిన్న మామయ్య స్వామి అయితే ఇరుముడి కట్టుకుంటున్నాడు. అలాగే మా విలేజ్ లో ఉన్న స్వాములు కూడా కట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళందరైతే ఇక్కడే మా విలేజ్ లో ఉన్న హనుమాన్ టెంపుల్ లో కట్టుకుంటున్నారు. ఈ ఇరుముడి అయితే గురుస్వామియే కడతారు. ఇంకా గురుస్వామి అయితే ఇరుముడి కట్టడం అనేది అయితే స్టార్ట్ చేశారు. అసలు ఇరుముడి అంటే రెండు ముడులని అర్థం. రెండు ముడులను మున్ముడి పెన్ముడి అంటారు. సో మున్ముడిలో ఏమేస్తారు, పెన్ముడిలో ఏం పెడతారు అనేది చూసేయండి. ఇంకా ఇరుముడి కట్టడానికి కావలసిన పూజా వస్తువులన్నీ తీసుకొచ్చారు. ఇంకా ఇరుముడి కట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే కన్నస్వామికి కడుతున్నారు ఇరుముడి. చేతిలో తమలపాకు, మణి అండ్ కొబ్బరికాయ పెట్టి అయితే స్టార్ట్ చేశారు. ఈ ఇరుముడికి యూజ్ చేసే కొబ్బరికాయలను అయితే పొట్టు తీసి మంచిగా బండకి రాకి క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఈ టెంకాయలో అయితే ఆవు నెయ్యి పోస్తారు. ఇంకా ఈ టెంకాయలో ఉన్న ఆవు నెయ్యినైతే అక్కడ శబరిమలలో ఉన్న స్వామివారి అభిషేకానికి అయితే యూజ్ చేస్తారట. అసలు ఆవు నెయ్యి ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా? మనము యూజ్ చేసే కొబ్బరికాయ అనేది సాక్షాత్తు పరమశివుని ప్రతీక. పరమశివుడికి 3 కళ్ళున్నట్టు మనం యూజ్ చేసే కొబ్బరికాయకి కూడా 3 కన్నుల్లాగా ఉంటుంది. ఇంకా ఆవు నెయ్యి అనేది కూడా విష్ణుమూర్తి స్వరూపం. అందుకే ఆవు నెయ్యిని యూజ్ చేస్తారు. విష్ణుమూర్తి స్వరూపమైన ఆవు నెయ్యిని ఈ కొబ్బరికాయలో పోయడం వల్ల విష్ణుమూర్తి అండ్ పరమశివుడు కలుస్తారు. ఈ విష్ణుమూర్తి అయ్యప్ప హరిహర సుతుడు కాబట్టి ఈ రెండింటిని కలిపి అయ్యప్పకే ఇరుముడిగా కడతారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇరుముడి కట్టడం దగ్గర నుంచి చూడడం. అండ్ మన ఛానల్లో పడి పూజ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మన వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంక ఇక్కడ గురుస్వామి అయితే ఆవు నెయ్యి అయితే టెంకాయలో నింపుతున్నారు. ఇంకా టెంకాయలో ఆవు నెయ్యి నింపిన తర్వాత అయితే ఒక దాంతోని క్లోజ్ చేసి అయితే ఇంకొక టెంకాయ సహాయంతో అయితే దాన్ని మంచిగా క్లోజ్ చేస్తున్నారు. ఒకవేళ టైట్ గా క్లోజ్ చేయకపోతే మనం అందులో నింపిన నెయ్యి అంతా పడిపోతుంది. టైట్ గా క్లోజ్ చేసిన తర్వాత అయితే టెంకాయని మంచిగా క్లీన్ చేసి ఇంకా బొట్టు పెట్టి అయితే అలంకరణ చేశారు గురుస్వామి. ఇంకా తర్వాత అయితే దాన్ని ఇరుముడి సంచిలో అయితే వేశారు. స్వామి చేతిలో ఉన్న తమలపాకు, మనీ, ఫ్లవర్స్ అయితే ఆ ఇరుముడి సంచిలో వేశారు. ఇంకా ఎవరైనా స్వామివారికి కానుకలు వెయ్యాలి అనుకుంటే అయితే ఆ సంచిలోనే వెయ్యాలి. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్వామివారి కోసం అయితే మనీ వేశారు అందులో. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యాగ్లో అయితే స్వామితో ఇరుముడికి కావలసిన కొబ్బరికాయ, పసుపు, కుంకుమ ఐటమ్స్ అన్నీ అయితే అందులో వేశారు. ఇంకా ఇందులోనే మనం ఆల్రెడీ ముందు ఆవు నెయ్యితో నింపిన టెంకాయ బ్యాగ్ని కూడా వేసి మంచిగా ముడి వేస్తారు. ఇంకా ఇంకొక బ్యాగ్లో అయితే బియ్యం వేస్తారు. సో ఈ బియ్యం అయితే అందరూ తీసుకొస్తారు కదా, అవన్నీ కలిపి వేస్తారు. ఫస్ట్ అయితే ఆ ఇరుముడి కట్టుకునే స్వామితో వేపిస్తారు. తర్వాత అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వేస్తారు. బియ్యం పోయడం కంప్లీట్ అయిన తర్వాత అయితే కొత్త లుంగి తీసుకొని దానికి బొట్టు పెట్టి అలంకరణ చేసి అయితే ఆ స్వామి నెత్తి మీద పెడతారు. అండ్ అలాగే మన ఇరుముడి సంచులకైతే మళ్ళీ మంచిగా 2 సంచులను కలిపి గట్టిగా ముడి వేసుకొని తర్వాత అయితే ఫ్లవర్స్తో ఒక ముడి వేసుకొని ఆ ఇరుముడికి హారతిచ్చి అయితే తల మీద పెడతారు. ఇక్కడితో అయితే ఇరుముడి కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఆ స్వామి లేచి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని అయితే నెక్స్ట్ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తారు. గుడి చుట్టూ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అయితే ఆ స్వామి వారికి అయితే ఎవరైనా దక్షిణ పెట్టాలి అనుకుంటే పెట్టి కాళ్ళైతే మొక్కుతారు. ఇంకా అందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత అయితే ఆ ఇరుముడి అయితే గుడి ముందు అయితే ఒక సైడ్కి పెట్టుకున్నారు.
ఇంకా తర్వాత మిగతా స్వాములందరూ కూడా ఒక స్వామి తర్వాత ఒక స్వామి అయితే ఇరుముడి కట్టుకుంటున్నారు. ఇంకా అందరు స్వాములు కూడా ఇరుముడి కట్టుకోవడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా అందరి స్వాములకి అయితే కలిపి దక్షిణ పెట్టాలనుకునే వారు దక్షిణ పెట్టి అయితే వాళ్ళ పాదాలని నమస్కరించుకొని అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. స్వామియే శరణమయ్యప్ప. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.